హలో ఫ్రెండ్స్, నమస్కారము. మసాలా దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక గిన్నె తీసుకొని 2 కప్పులు బియ్యం వేసుకున్నాను. బియ్యం వేసుకొని అరకప్పు ఉద్దిబ్యాళ్ళు వేసుకున్నాను. 2 స్పూన్లు శనగబ్యాళ్ళు వేసుకొని ఒక అర స్పూను మెంతాలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 2-3 సార్లు కడిగి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఒక అరగంటల సేపు నానబెట్టుకున్నాం. మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. గిన్నెలోకి వేసిన తర్వాత ఒక చిటికెడు సోడా పొడి వేసుకొని కొద్దిగా మనకు తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఎర్ర చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4 మిరపకాయలు వేసుకొని ఒక ఎర్రగడ్డ తరిగి పెట్టుకున్నాను వేసి దోరగా వేపి ఒక స్పూన్ పప్పులు వేసుకొని ఒక తెల్లగడ్డ వేసి కొంచెం ఎర్రగా వేపుకొని మిక్సీ పట్టుకున్నాం ఉప్పు వేసి. ఎర్ర చట్నీ రెడీ అయింది. ఇది పక్కన పెట్టేసుకొని ఆలు ఫ్రైకి పెనం పెట్టుగా 2 చెంచాల నూనె వేసి శనగబ్యాళ్ళు, ఆవాలు, పచ్చిమిర్చి తరిగి పెట్టుకొని ఒక ఎర్రగడ్డ తరిగి పెట్టుకున్నాను. ఇవి ఎర్రగా మగ్గిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసి కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా ఉప్పు తగినంత వేసుకొని ఆలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. అది వేసేసుకున్నాను. ఆలు వేసుకొని కొద్దిసేపు మగ్గినాక కొద్దిగా నీళ్ళు వేసేసుకొని మగ్గించుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఆలు ఫ్రై రెడీ అయింది. దోశ పిండి పెట్టుకొని దోశ వేసేసుకున్నాం. దోశ వేసుకొని ఎర్రకారం కొద్దిగా వేసేసుకొని అంతా ఇట్లా అనుకోవాలి. అనుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మధ్యలో ఆలు ఫ్రై వేసేసుకొని తీసేసుకున్నాం. దోశ తీసుకున్నాక ఇంతేనండి, సింపుల్గాను. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన దోశ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.